బట్లర్ బాబాయ్, మన ఫస్ట్ మ్యాచ్గా పంజాబ్ వాళ్ళతో పడ్డది. ఏం చేద్దాం, ఎట్లా ఆడదాం? సలహాలు సూచనలు ఏమైనా చెప్పరా జరా. ఏముంది గిల్లు, ఐపీఎల్ అంటేనే ఉతుకుడు. ఫస్ట్ బాల్ నుండి ఉతుకుతూనే ఉండాలి. అదైతే కరెస్టే గానీ నువ్వేం చేస్తావని. పాత బట్లర్ బయటకు వస్తాడా లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీలు ఆడినట్లు ఆడతావా? అరే అంత మాట అనేవిందివే. ఐపీఎల్ అనగానే బట్లర్ ఎట్లా ఆడతాడో ఎరకలేదా? నేను కొట్టే కొట్టుడికి పంజాబ్ బౌలర్ల జాబులు పోతాయి పొద్దు. ఏమో అన్నా, నిన్ను నమ్మి నీ మీద చాలా పెట్టుబడి పెట్టినావు. గది వేస్ట్ కాకుండా చూసుకో చాలు. అరే ఎందుకు గిల్లు అంత టెన్షన్ పడతావు? నేను లేనా, నేను చూసుకుంటది. నా సుదర్శన్ చక్రాన్ని తిప్పితినంటే పరుగులే పరుగులు. యాది మర్చినవా పోయినాడు ఎట్లా ఆడినావు? అట్లెట్లా మర్చిపోతా? మన ఇద్దరం కలిసి ఒక్కొక్కరికి బొమ్మ చూపించినాం. ఇక ఈ పొద్దు కూడా గదే చూపియాలి. దాందేముంది, అంత మించి చూపిద్దాం. మనూళ్ళకి వచ్చి మనలోడిచ్చిద్దాం ముందా గిల్లకి. సాయి సుదర్శను, గా పంజాబ్ వాళ్ళను తక్కువ అంచనా అయ్యకు. గా టీంలో ఇప్పుడు శ్రీయస్ అయ్యర్ ఉన్నాడు. గిల్లు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. మీ ఓనగాళ్ళకు కూడా జరంత అర్థమైతట్టు చెప్పు. మ్యాచ్ అయిపోయినాక బాధపడడు ఎందుకు? ఏది ఏడబెట్టినావు కనిపించలేదు? కనిపిస్తలేదా? ఏందది? గదే, నీ అదృష్టాన్ని ఎప్పుడు సంకరం పెట్టుకుని తిరుగుతావంట కదా, కనిపించలేదు దాని. జరంతా ఎండలు ఎక్కువ కొడుతున్నాయి అని ఫ్రిడ్జ్ లో పెట్టినా. మ్యాచ్ షురూ అయ్యేటప్పుడు తీసుకొత్తీ. ఎట్లయినా మ్యాచ్ ఓడిపోయినాక చూస్తావు కదా. మా ఊళ్ళోకి వచ్చి మమ్మల్ని ఓడించి దమ్ముందా నీకు? గిల్లు మా బ్యాటింగ్ లైనప్ చూసినట్లేవు. లైట్ గా చెప్తా చూడు. ప్రభు సిమ్రాను, నేను, మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయిన్స్, శశాంక్ సింగ్. చూసినావు ఎట్లుందో? గాళ్ళని చూసి అంతగానో ముడుతున్నావా? మా చూడు ఎట్లుందో. నేను, బట్లరు, సాయి సుదర్శను, షారుఖ్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్. ఇది ఎట్లుంది? ఏంది, షారుఖ్ ఖాన్ మీ టీంలో ఉన్నాడా? పిలువు బయటి విలువ. పోయినేడాది కేకేఆర్ కు కప్పు కొట్టించిన. అయినా విశ్వాసం లేకుండా నన్ను అవతల నూకిండు. అయినా మీ టీంలో ఏం చెప్తాడు? ఓ పిసమొకపడా, షారుఖ్ ఖాన్ అంటే కేకేఆర్ ఓనర్ కాదువే, మా టీంలా పోటుగాడు. తమ్ముడు మంచి ఆల్రౌండర్ ఎరికేనా? 2 ఏళ్ల కింద మీ టీంలో విడిచిపెడితే మేం పట్టుకొచ్చుకున్నాం. ఓ షట్, షారుఖ్ ఖాన్ అనగానే ఇంకా పెద్ద మనిషి అనుకున్నా. ఇట్స్ ఓకే, నేనేమనుకోను. ఇంత ముందు ఆడిన దగ్గర కోట్ల కోట్లు తీసుకొని కొంప ముంచి వచ్చిన. అయినా గాని మీరు నా మీద నమ్మకం ఉంచి నన్ను తీసుకున్నారు. ఈ పొద్దు నా లోపల ఉన్న మ్యాడ్ మ్యాక్స్ బయట తీస్తా, పిచ్చెక్కి తక్కువకి. మ్యాక్స్వెల్, మాకు కావాల్సింది కదే. లోపల ఉన్న పిచ్చోన్ని బయటికి విలువ. ఇవాళ నువ్వేందో అందరు చూపియాలి. ఏ లేపుతా, ఏం కావాలి చెప్పు నీకు? బ్యాటింగా, బౌలింగా, ఫీల్డింగా? ఏం కావాలంటే గది. నీ అవ్వ తగ్గేదే లేదు. ఒక్కొక్కటి కాదు, మొత్తం అన్ని చూపియాలి. చూసినావా గిల్లు మావాడు ఎట్లున్నాడు? మిమ్మల్ని చూస్తా అంటే నవ్వాలో ఏడవాలో నాకైతే అర్థమైతలేదు. ఎండిపోయిన మ్యాక్స్వెల్ పట్టుకొని అట్లా ఎగిరితే మా తానున్నది గ్లెన్ ఫిలిప్స్, అసలు సీసరైన ఆల్రౌండరు. అన్న మంచి జోరు మీద ఉన్నాడు. ఇక ఫీల్డింగ్ చేసేటప్పుడైతే మొత్తం గాల్లోనే ఉంటాడు. ఏమంటావు ఫిలిప్స్ అన్న? చెప్పేదేముంది, నేనేందో అందరు తెలిసిన ముచ్చటేనే. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యాచ్ షురూ చూపితంతి. అయ్యారు, ఏంది గిలోల్లి? ఆడళ్లతోని ముచ్చట్లు పెట్టి పెట్టి ఇట్లా ముచ్చట్లకి ఎగబడ్డావులే. ఏంది బ్రో అంత మాట అన్నావు? లేకపోతే ఏంది? గాడు ఎవరుంటే మనకేంది? గాడ ఎంత మంది ఉన్నా సరే నా స్పిన్ తోని మడత పెడతా. అసలే ఇండియా టీంలా మొత్తం స్పిన్నర్లు అవని నడుతుంది. గీ ఐపీఎల్ అయిపోగానే చక్క ఇండియా టీంలో సెలెక్ట్ కావాలని చూస్తానా. నువ్వు స్పిన్ ఎత్తే నేను లేనా గిడ? నేనేం చెప్తా అనుకుంటాను? స్విమ్మింగ్ పూల్ ఈత కొడతా అనుకుంటున్నావా? ఇవాళ నా స్పిన్ తోని గిర్ర తిప్పి ఒక్కొక్కరిని పంజాబ్ లో పడేస్తా. ఏ చూసుకుందాం రషీదు, నువ్వెక్కువ వికెట్లు తీస్తావో నేను ఎక్కువ వికెట్లు తీస్తాను? ఎవ్వరు వ్యాకిడలు చేసేది? గీడున్నది ఎవరనుకుంటున్నారు? డిఎస్పి సిరాజ్. నీ అవ్వ నాకు తిక్క కొడితే బౌలింగ్ చేసేది బాల్తో కాదు, బుల్లెట్ తోని. చూసుకోరి మరి, ఒక్క బుల్లెట్ కి అందరు ఎగిరిపోతారు. సిరాజ్ భాయ్, ఎందుకంత గరం అవుతాను? జనంత నిమ్మలంగా ఉండు. వీళ్ళని కాదు, ఓ తూరి గాల నడుచుకో. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తాండ్రు. గాల సంగతి ఏందో చూడు. ఏంది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తానరా? ఎవరాళ్ళు? తీయాలనా? బుల్లెట్ బయట తీయాలనా? జల్దీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట కొట్టురి. రోజుకో వీడియో వస్తుంది, చూసి ఎంజాయ్ చేయరి.